యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. అమర్నాథ్ యాత్రలో అకామిడేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కొంతమంది కామెంట్ సెక్షన్లో అడగటం జరిగింది. అకామిడేషన్ అయితే ఇంకా ఇట్లా ఉంటుందండి. ఈ టెంట్స్, ఇది కాశ్మీర్ ప్యారడైజ్ అని జహంగీర్ అనే ఆయన మెయింటైన్ చేస్తాడండి. ఆయనకి సంబంధించిన టెంట్లు అండి ఇవి. ఒక్కో టెంట్లోనూ 10 నుంచి 12 బెడ్స్ ఉంటాయండి, మంచాలతో సహా. కొన్ని టెంట్లలో అయితే మంచాలు ఉండవండి, ఓన్లీ కింద చిన్న పరుపులేసి మనకు రజాయిలు ఇస్తారు. అటువంటి టెంట్లు అయితే కొద్దిగా తక్కువ ఉంటుందండి. ఇటువంటి టెంట్లు అయితే కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. ఏదేమైనా గవర్నమెంట్ అక్కడ ఫిక్స్ చేసిన రేట్ అయితే 750 రూపాయలండి. కాకపోతే వీళ్ళు 500లో అట్లా తీసుకుంటారు. అది క్రౌడ్ని బట్టి. క్రౌడ్ ఎక్కువ లేకపోతే 300 నుంచి తీసుకుంటారండి. క్రౌడ్ ఎక్కువ ఉంటే మట్టుకి 500 తీసుకుంటారు ఒక్క మనిషికి. మనకి బాత్రూమ్ వ్యవస్థ కూడా వీళ్ళే ఏర్పాటు చేస్తారండి. అవి కూడా నీట్గానే ఉంటాయి. కొంతమంది అయితే ఇట్లా నీట్గా మెయింటైన్ చేస్తారండి, కొంతమంది అయితే కొంత నీట్నెస్ తక్కువగా మెయింటైన్ చేస్తారు. అటువంటి వాళ్ళకైతే 250 నుంచి తీసుకుంటారండి ఒక్క మనిషికి, ఒక నైట్కి. ఇట్లాంటి కొంత నీట్గా మెయింటైన్ చేసే వాళ్ళైతే 400, 500 అట్లా తీసుకుంటారండి ఒక మనిషికి. ఈ రేట్లన్నీ అక్కడ క్రౌడ్ని బట్టి మారిపోతూ ఉంటాయండి. ఫస్ట్ 20 రోజులు అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంటాయండి, 20 రోజుల తర్వాత అయితే కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఇంకా అమర్నాథ్ యాత్ర లాస్ట్కి వచ్చే కొలది వాళ్ళు మీరు ఎంత అడిగినా ఇచ్చేస్తారండి. టెంట్ ఖాళీగా ఉంచుకోవటం ఇష్టం లేక. కొద్దిగా నీట్గా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి అంటే ఈ కాశ్మీర్ ప్యారడైజ్ని అయితే ఎంచుకోండి. వాళ్ళు ఎంత రేటు చెప్తే అంత రేటుకి తీసుకోవద్దండి, కొద్దిగా బేరం ఆడండి. బేరం ఆడితే మీకు కొద్దిగా తక్కువకి వచ్చే అవకాశం ఉంటుందండి. ఇక ఈయన పేరు జహంగీర్, ఈయన కాశ్మీర్ ప్యారడైజ్ అని చెప్పేసి ఈ టెంట్స్ అన్నీ ఆయన ఇవ్వండి. అయితే ఇతను ముందస్తుగా అంటే ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. అతని నెంబర్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. వీడియో మొదట్లో కూడా ఉంటుందండి, కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, బేరం అయితే ఆడి బుక్ చేసుకోండి. ఈ సంవత్సరం పోనీ రేట్లు ఎట్లా ఉంటాయి అంటే, పోనీ అంటే గుర్రం అండి, గుర్రం రేట్లు ఈ సంవత్సరం ఎట్లా ఉన్నాయంటే 5,000 నుంచి మొదలవుతుందండి. అంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటే 5,000 కన్నా ఎక్కువ తీసుకుంటారు, క్రౌడ్ తక్కువగా ఉంటే 5,000కి వస్తారండి. అది కూడా పూర్తిగా బేరం ఆడండి. మొత్తం బేరం ఆడితే మీకు ఒక మంచి రేటు లభించే అవకాశం ఉంటుందండి. ఇక డోలీ, ఈ డోలీ రేట్లు అయితే ఈ సంవత్సరం 18,000 ఉన్నాయండి ఒక మనిషికి. ఇది కూడా అంతే అండి, ఒక 1000 రూపాయలు అటు ఇటు ఉంటుంది. ఇది మీకు అవగాహన కోసం చెప్తున్నానండి. ఇవి బాల్తాల్ రూట్లో వెళ్ళే వాళ్ళకి బాల్తాల్ బేస్ క్యాంప్లో ఉన్న రేట్స్ అండి ఇవి. ఇక కొన్ని లంగర్లు ఉంటాయండి, అంటే మనకి భోజన వ్యవస్థ ఏర్పాటు చేసే లంగర్లు అండి. అక్కడ భోజనం అంతా ఫ్రీగానే పెడతారు. మనం ఏదన్నా ఇవ్వాలి అనుకుంటే అక్కడ ఇవ్వచ్చండి. ఈ లంగర్లో భోజనం వ్యవస్థ అయిపోయిన తర్వాత అక్కడ పడుకొనిస్తారండి ఫ్రీగాను. అయితే చాలా తక్కువ ఉంటాయండి ఇట్లాంటివి. ఎవరైనా ఫ్రీగా అకామిడేట్ చేయాలి అనుకుంటే ఇట్లాంటి ఫెసిలిటీ ఉందండి. ఈ జహంగీర్ అనేటైనా సోనామర్గ్లో ఉంటాడండి. సోనామర్గ్ అనేది శ్రీనగర్కి బాల్తాల్కి మధ్యలో ఉంటుందండి. అంటే బాల్తాల్కి ఒక 20 కిలోమీటర్లు ముందు ఉంటుందండి సోనామర్గ్. చాలా కాశ్మీర్లో చాలా అందమైన వ్యాలీ అండి. ఎవరైనా సోనామర్గ్ వెళ్ళదలుచుకుంటే ఈ జహంగీర్ని సంప్రదించవచ్చండి. అక్కడ సైట్ సీయింగ్ కానీ, అక్కడ మీకు అకామిడేషన్ కానీ అన్నీ ఇతను ప్రొవైడ్ చేస్తాడు. బేస్ క్యాంప్ నుండి అమర్నాథ్ గుహకి వెళ్ళే వాళ్ళు అయితే తెల్లవారుజాము 4 గంటల నుంచి 9 గంటల వరకు అనుమతిస్తున్నారండి. అంటే ఈ 4 రోజులు ఇట్లాగే అనుమతిస్తారండి. ఎందుకంటే అమర్నాథ్ గుహ పైన ఇది వరకు అయితే ఒక వ్యవస్థ ఉండేదండి, ఇట్లాంటి టెంట్సే ఉండేవి. కాకపోతే ఇప్పుడు పైన ఇట్లాంటి వ్యవస్థ అంటే పడుకునే వ్యవస్థ అయితే లేదండి. ఎవరైనా వెళ్ళినా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేయటమే, లేదంటే పంచతరణి వెళ్ళి అక్కడ అకామిడేషన్, పంచతరణి వెళ్ళే దారిలో కానీ పంచతరణిలో కానీ అకామిడేషన్ తీసుకుని అక్కడ నైట్ పడుకుని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అమర్నాథుని దర్శనం చేసుకుని మళ్ళీ ఈ బాల్తాల్ రూట్ గుండా కిందకి దిగొచ్చండి ఎవరైనా అక్కడ నైట్ ఉండాలి అనుకుంటే. ఏదేమైనా పైన మాత్రం గోకే ఒక 3 కిలోమీటర్ల దూరంలోనే అకామిడేషన్ ఉందండి. 3 కిలోమీటర్ల దగ్గరలో అయితే అకామిడేషన్ లేదండి నాకు తెలిసినంత వరకు. అందుకని ఈ బాల్తాల్ రూట్లో వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమం ఉదయం 9 గంటలకల్లా మీరు ఈ బాల్తాల్ బేస్ క్యాంప్ని దాటే ప్రయత్నం అయితే చేయండి. హెలికాప్టర్ టికెట్స్ ఉన్నవాళ్ళు హెలికాప్టర్ ఈ బాల్తాల్ బేస్ క్యాంప్కి 2 కిలోమీటర్ల ముందరే నీల్గిరాత్ అనే ప్రదేశంలో ఉంటుందండి.
మీరు బాల్తాల్ బేస్ క్యాంప్ వరకు రానవసరం లేదండి. అక్కడ కూడా ఇట్లాంటి టెంట్ వ్యవస్థే ఉంటుంది. అంటే ఈ బాల్తాల్ బేస్ క్యాంప్ ముందరే ఉంటుందండి. ఇది హెలికాప్టర్ టికెట్లు ఉన్న వాళ్ళకండి. మీకు స్పాట్లో హెలికాప్టర్ టికెట్ కావాలి అనుకుంటే ఈ జహాంగీర్ని సంప్రదించవచ్చండి. అక్కడ ఏమన్నా అవైలబిలిటీ ఉంటే మీకు ఏర్పాటు చేస్తాడండి ఆయన. అంటే గ్రూప్లో ఎవరికైనా ఒక 2-3కి స్పాట్ రిజిస్ట్రేషన్ కావాల్సిన అతన్ని ముందుగా సంప్రదించి అతను ఏర్పాటు చేస్తానంటే మీరు అతను సంప్రదించవచ్చండి. అక్కడ అవైలబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాడు. అందుకనే ముందుగానే సంప్రదించండి మీరు. ఇది వరకు కొంతమందికి అట్లా ఏర్పాటు చేసిన దాఖలాలు ఉన్నాయండి. అందుకనే చెప్తున్నాను నేను. ఎవరైనా మీరు కానీ మీ చుట్టాలు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఈ పాటికే ఈ అమర్నాథ్ యాత్ర చేసి ఉంటే, అంటే ఈ సంవత్సరం అక్కడ టెంట్ రేట్లు కానీ ఈ పోనీ రేట్లు కానీ ఈ డోలీ రేట్లు కానీ ఎంత ఉన్నాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అమర్నాథ్ యాత్ర చేయాలి అనుకున్న వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందండి. మీ అనుభవాలు కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ బాల్తాల్లో ఇంకా నాకు 2-3 కాంటాక్ట్స్ ఉన్నాయి కానివ్వండి, వాళ్ళందరిలోనూ ఇతనే కొద్దిగా బెస్ట్ అనిపించాడు. దానివల్లే అంటే ఇతని నెంబర్ ఇవ్వటం జరుగుతుందండి. మీరైతే బేరం ఆడి మరీ తీసుకోండి. ఎందుకంటే ఇదేదో ప్రమోషనల్ వీడియో కాదండి. బేరం ఆడైతే మీరు తీసుకోండి ఏదైనా సరే. ఇది పూర్తిగా మీ అవగాహన కోసం చేస్తున్న వీడియో మాత్రమేనండి. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్.